దాని గురించి నేను చెప్పే ముందు 2 నిమిషాలు మా నాయకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 2 మాటలు చెప్పదలుచుకున్నాను. కదిరికి ఆయన బస్సు యాత్రకు వచ్చినప్పుడు సార్ రుణమాఫీ చెప్తున్నారా అని అడిగినారు. దానికి ఆయన ఒకే ఒక మాట చెప్పినారు, రుణమాఫీ చెప్పేకి 2 నిమిషాలు పడుతుంది, కానీ ఆచరించాలంటే రానున్న రోజుల్లో కష్టమవుతుంది. ఇప్పుడు ఇస్తున్నాం కదా రైతు భరోసా, ఏదైతే అమ్మఒడి మేము ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో ఇచ్చినాము. కాబట్టి అబద్ధాల మేనిఫెస్టో అబద్ధాలు చెప్పేది నాకు ఇష్టం లేదు, కాబట్టి రుణమాఫీ అనేది ఉండదు అని చెప్పినారు. అదే బాబు విషయానికి వస్తే ఆయన ఎన్ని చెప్పినాడంటే మేనిఫెస్టోలో ఇది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు తెలుస్తుంది. మీకు అమ్మఒడి తల్లి వందనం కానీ మీకు ఉచిత బస్సు ఎలక్షన్ అయ్యి కౌంటింగ్ ఈ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయింది. ఇప్పటి వరకు ఏది బస్సు ఫ్రీ బస్సు కానీ ఎన్నో మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదు. కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి దీంట్లో ఏదైతే బాబు మేనిఫెస్టోలో చెప్పినారో దాంట్లో మీకు ఏది అందినాయి ఏది అందలేదు. మీ దగ్గరికి సుపరిపాలన అని తెలుగుదేశం నేతలు వస్తున్నారు, వాళ్ళకు నిలదీయండి, వాళ్ళకి చెప్పండి మీరు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న మాకు మేనిఫెస్టోని ఒక భగవద్గీత ఖురాన్ బైబిల్ భావించి ప్రతి ఒక్కటి ఆచరించినారు. వాళ్ళు మాకు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఇచ్చినారు, మీరు ఏమీ ఇవ్వలేదని వాళ్ళని పట్టుకొని నిలదీయండి. మీకు వచ్చేటట్టు చూడండి. మా పార్టీ కూడా దీనికి ఎల్లప్పుడూ నిరసనలు కానీ మేము ఎల్లప్పుడూ మీతో ఉంటాం. ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ లో మీకు మేము తోడుంది. మీకు ఈ మేనిఫెస్టోలో ఏదైతే ఆయన వాగ్దానాలు చేసినాడో అవన్నీ మీ ఇంటికి చేరేలా మేము కానీ తప్పకుండా వినండి ఉంటామని కానీ మేము మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు నియోజకవర్గంలో విడుదల చేస్తున్నాం 13, 14, 13వ తేదీ తలపుల నమ్మలపులగుట్ట గాడ్లపేటలో ఈ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేస్తున్నాం. అలాగే 14వ తేదీ కదిరి రూరల్ మరియు తనకల్లో రిలీజ్ చేస్తున్నాం. 18వ తేదీ నల్లచెరువులో క్యూఆర్ కోడ్ లాంచ్ చేస్తున్నాం. మీరందరూ ఈ కార్యక్రమాన్ని హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి ఇది ఈ పాంప్లెట్ తీసుకొని పోయి మీరు స్కాన్ చేసి ఈ వైఎస్ఆర్ పార్టీ సైనికులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు మీ పక్కింటి వాళ్ళకి మీరు ఒక్కొక్కరు అట్లా చెప్పుకొని పోతే బ్లాక్ చైన్ మాదిరిగా ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో ధోకా మోసం గ్యారెంటీ అనే మాట ఏదుందో దాన్ని మేము రుజువు చేసి వాళ్ళకు చైతన్య చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన కన్వీనర్లకు 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే నాయకులు కూడా మాట్లాడాల్సిందిగా 1 నిమిషం అందరినీ వేడుకుంటున్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసేది రావడం 18 నుండి శ్రమిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ సమయం తీసుకొని సోదరులరా, వేదికను అలంకరించిన పెద్దలు, ప్రత్యేకించి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి లోకేష్ రెడ్డి గారు, నూతనంగా పదవి పొందినటువంటి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లీగల్ సెల్ అన్నకి స్వాగతం పలుకుతూ, అలానే మన వజ్రభాస్కర్ రెడ్డి గారికి కూడా పదవి రాష్ట్ర సెక్రటరీ ఆర్గనైజింగ్ కమిటీ ఆయనకు కూడా స్వాగతం పలుకుతూ, ఈరోజు ఈ కార్యక్రమం మబ్బుల్ గారి ఆధ్వర్యంలో మన సోమనగరకర్త గారి ఆధ్వర్యంలో మబ్బుల్ గారికి స్వాగతం పలుకుతూ, అలానే మన అధికార ప్రతినిధి అన్న ప్రధాన ఫయాజన్న గారు అన్నగారికి, ప్రణీత్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున కన్వీనర్లకి, కౌన్సిలర్లకి, ఎంపీపీలకి, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ అభిమానులందరికీ పేరు పేరున జర్నలిస్ట్ సోదరులు కూడా ఓపిక కూర్చున్నటువంటి కార్యకర్తలకు నేను సాయం చేస్తామంటే ఈరోజు ముఖ్య ఉద్దేశం కలవడానికి 2 కారణాలు. ఒకటి రాజశేఖర రెడ్డి గారి జయంతి, ఆయన జయంతి కార్యక్రమం చేసుకునే భాగంగా ఒకటి. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంవత్సరం గడిచిపోయిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు అవలంబించబడుతున్నాయి అని తెలియజేయడానికి కోసం గతంలో మన పాలన జరిగిన తర్వాత 2.5 సంవత్సరం తర్వాత ప్రజల దగ్గరికి మన నాయకుల్ని
మన జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. ఏమని పంపించారు? మేము ఇచ్చిన హామీలు అమలైనాయా లేదా అని చెప్పి ఒక పేపర్ ఎత్తుకొని పోయి మీకు చెప్పిన హామీలు ఇవి, మీ ఇంట్లో ఇన్ని పథకాలు వస్తున్నాయి, పొరపాటున ఈ పథకం రాలే, ఎందుకు రాలేదనే దానికి కూడా కారణం చెప్తూ మా తప్పేముందని తెలియజేసుకుంటూ మీ మాట నిలబెట్టుకున్నాం. మా మేనిఫెస్టోని బైబుల్తో, ఖురాన్తో, భగవద్గీతతో పోలుస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలియజేయడానికి కోసం ఎమ్మెల్యేలు అందరినీ మీ దగ్గరికి చేర్చి మీ ఊర్లకు, మీ గడప దగ్గరికి వచ్చి ఇది మన ప్రభుత్వం చేసిన ఘనత అని చెప్పి తెలియజేసే కార్యక్రమం. ఈ రోజు ఈ ప్రభుత్వానికి అబద్ధాలనే చక్రం మీద నడుస్తున్నటువంటి ఈ సైకిల్ ప్రభుత్వానికి మీరిచ్చిన బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనే ఒక కాన్సెప్ట్ తో ఒక క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసి ఈ క్యూఆర్ కోడ్ ని చదువుకున్న వాళ్ళు మీరు ఎవరైనా సరే ఒక్క మార్ స్కాన్ చేస్తే ఆ స్కాన్ లో నీట్ గా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీలు ఇచ్చారు ఆ హామీలు పాయింట్ వైజ్ చదువుతూ ఆ ఇళ్ళ దగ్గర ప్రజల దగ్గరికి పోయి ఈ దీంట్లో నీకు అక్క ఏమొచ్చాయి ఏం రాలేదని అడిగితే వాళ్ళు చెప్తారప్పుడు పలానా వచ్చింది పలానా రాలేదని చెప్పి ఈయన ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరకపోగా చెప్పిన ప్రతి మోసాన్ని వాళ్ళకు గుర్తు చేస్తూ ఆయన సూపర్ 6 పథకాలు వదిలిపెట్టేయండి. నేను ఇప్పుడు వస్తా ఒక టిప్పర్ ఓనర్ తో మాట్లాడినా, నేను ఇసుకతో ఒక టిప్పర్ ఓనర్ తో మాట్లాడినా. ఉచిత ఇసుక చెప్పినాడు మనకు. ఉచిత ఇసుక గత ప్రభుత్వంలో నాకు తెలిసి ఈ కదిరికి 15,000 రూపాయలకి టిప్పర్ వస్తుందని కనుక్కున్నాం మన ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఉచిత ఇసుక చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఈ ప్రభుత్వంలో 14,000 రూపాయలకు వస్తుందని ఇసుక అన్నాడు. 15,000కు 14,000కు తేడా ఉంది. 1,000 రూపాయలు కాదంటంలే. నువ్వు చెప్పిన ఉచిత ఇసుక ఎక్కడ ఉంది అని అడుగుతున్నా. పోనీ ఏమైనా టిప్పర్లో ఏమైనా మోసం చేస్తున్నానని అడిగితే అన్నా ఎక్కడా మోసం లేదు. చిన్న టిప్పర్ అయితే 6,000, ఒకవేళ పోల్ టైర్లు ఉండేదైతే 8,000-9,000, ఒకవేళ అంతకంటే 16 టైర్లు ఉండేది 15,000 రూపాయలు ఫీజు పెట్టి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ తోలుతున్నామని చెప్పినప్పుడు ఎక్కడా ఉచిత కరెంట్ అనేది, ఉచిత ఇసుక అనేది ఎక్కడా కన్సూమర్ లో కనపడటంలా. అలానే వ్యవస్థను సమూలంగా నాశనం చేసడానికి కోసం ఎవరైనా వ్యాపారస్తులు ఏమైనా చిన్న పనులు చేసుకుంటా ఉంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రణీత్ కుమార్ రెడ్డి గారి కుటుంబం ఆ కంకర్ మిషన్ ని సవాల్ వచ్చి నిబంధనలు పెట్టి మోసం చేసి కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా లాస్ట్ కోర్టు నడుపుతామని చెప్పినా కూడా దాన్ని అడ్డపడే కార్యక్రమం. మళ్ళా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కేసు వేసి మళ్ళా ఆయన సాధించుకొని తీసుకొచ్చి సంవత్సరం పాటు ఒక వ్యాపారస్తుని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక కంకర్ మిషన్ ని సంవత్సరం పాటు నడవనీయకుండా చేసే కార్యక్రమాలు. ఈ దౌర్జన్య కాండ మేము ఆ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం తప్ప మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎక్కడా నమ్ముకోలేదు. మేము ఆ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మేము అవలంబిస్తాం. ఆయన రాసిన రాజ్యాంగంలో ఆ భద్రతలో బతుకుతున్నాం తప్ప మీ రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క భయంలో మాత్రం పొరపాటు కూడా బతుకం. లోకేష్ బాబు గుర్తుపెట్టుకో, మీ నాన్న అరెస్ట్ చేసినప్పుడు, మీ నాన్న తప్పు చేసి అరెస్ట్ చేసినప్పుడు నువ్వు ఎక్కడ పాడుతున్నావు ఒక్క మారు గుర్తు చేసుకో. లోకేష్ బాబు గారు ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్కి వస్తే నిన్నెక్కడ అరెస్ట్ చేస్తారో భయపడి నువ్వు ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ కూడా రాలే. 4 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 88 మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది. అవతల ఎన్ని సీట్లు వస్తాయనేది ప్రజాభిమానం, నీ మోసం, మీరు చేస్తున్న మోసాన్ని బట్టి వస్తాయి. ఆ పొద్దు తెలుస్తుంది నువ్వు ఎక్కడ ఉండాలి, నీకే తెలుస్తుంది. గుర్తుపెట్టుకొని ప్రవర్తించు. ఈ పొద్దు రాజ్యాధికారం చేతిలో ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఉక్కు పాదంతో తొక్కాలనే ఆలోచన పెట్టుకున్నావు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మర్చిపో, అది గుర్తుపెట్టుకోవద్దని చెప్పి లోకేష్ బాబు గారికి ఎంతో పలుకుతూ పల్లెలకు పోయినప్పుడు, రైతు సోదరుల దగ్గరికి పోయినప్పుడు నేను మాట్లాడితే నిన్న మొన్న మాట్లాడితే చెప్తా ఉన్నారు ముందస్తు వానలు అన్నారు. ఎక్కడ ముందస్తు వానలు అక్కడ పలకరించిపోయినా మరి ఆ తర్వాత వానలు రావటంలే. చంద్రబాబు నాయుడు కరువు, ఇద్దరు కవల పిల్లలు, ఇక్కడ వానలు పడటంలే. కొని ఏమైనా కాస్త గీస్తే బోర్ల కింద వేస్తున్నావు అనుకుంటే ఏమైనా ఇత్తనం కాయలైనా సక్రమైట్ ఇచ్చినావా? నువ్వు ఇచ్చిన ఇత్తనం కాయలు తీసుకుని వెనకబడి గతంలో ఎవడైనా ఒక రైతు ఇత్తనం కాయలు ఒకవేళ పంట పెట్టుకోకుండా ఇత్తనకాయలు సబ్సిడీ కాయలు వస్తే తీసుకొని మళ్ళా 1,000 రూపాయలకు 2,000 రూపాయలకు లాభానికి రైతుకు అమ్ముకుంటాడా? అంటే ఆ ప్రభుత్వం అంత సబ్సిడీ ఇస్తాడా? ఈ పొద్దు నువ్వు ఇస్తాడా? నాసిరకం పప్పుని పల్లెల్లో ఎవరికైనా అమ్ముకున్నామన్నా కూడా పాస్బుక్ కి 300, 3 మూటలకు 300 ఇస్తున్నారంట. అంటే 100 రూపాయలు మాత్రం. అంటే నీ పప్పు క్వాలిటీ లేదన్నమాట. నువ్వు ఇచ్చే ఇత్తనం కూడా పనికిరానుందా? పోనీ
నువ్వు ఈ రాజ్యాధికారంలోకి వచ్చే సంవత్సరం చిల్లర 12 నెలలు 14 నెలలు అవుతుంది. ఈ బుద్ధుడికి ఏమన్నా రైతులకు నేను ఇస్తానని చెప్పిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కాకుండా నేను ప్రత్యేకంగా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన కూత నువ్వు గుర్తుపెట్టుకో. ఈ బుద్ధుడికి ఏమన్నా 1 రూపాయి ఇచ్చావా? రైతులకి ఏమన్నా వచ్చిందా సోదరులారా? రాలేదు కదా. ఇదే నేను అడగమంటున్నా రేపు రైతుల దగ్గరికి పోయినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ లో చూపించి నువ్వు రైతులకి 20,000 ఇస్తా అని చెప్పావు, ఈ 20,000 వచ్చిందా లేదా అని మీరు అడిగినప్పుడు ఆ రైతు కళ్ళల్లోంటి కనపడే బాధ మీకు అప్పుడు అక్కడ కనపడుతుంది. వాళ్ళు గుర్తు చేయాలా, మీకు ఈ బాబు ఈ చెప్పాడు, ఈ మోసం జరిగింది. ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు ఉచిత బస్సు వచ్చిందా అని ఒక మాట అడగండి, అప్పుడు చెప్తారు వచ్చిందా రాలేదా అనేది చెప్తారు. అడిగినప్పుడు 18 ఏళ్ల వయసు దాటి 60 ఏళ్ళ లోపల ఉన్న ఒక ఆడబిడ్డను పట్టుకొని అమ్మ నీకు 18 ఏళ్ళు ఉంటే 60 ఏళ్ళ మధ్య ఉంటే నీకు నెలకు 15,000 చొప్పున, సంవత్సరానికి 18,000 చొప్పున నీకు డబ్బులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాడే, ఆ డబ్బు వచ్చిందా అమ్మా అని ఒక మాట ఆడబిడ్డను అడిగితే ఆ బిడ్డ చెప్తుంది ఏమి ఇచ్చాడని. ఒక మహిళ దగ్గరికి వెళ్ళి ఎస్సీ దగ్గరికి, ఎస్టీ దగ్గరికి, బీసీల దగ్గరికి, మైనారిటీ దగ్గరికి వెళ్ళి నీకు 50 ఏళ్ళు దాటినే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పిన బాబు ఇప్పుడు 50 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ మధ్య రోజులకు కొత్తగా ఏమైనా ఒక పెన్షన్ ఇచ్చారా అని అడిగినప్పుడు ఆ తల్లి చెప్తుంది ఏమి ఇచ్చాడో ఏమి లేదనేది. ఈ క్యూఆర్ కార్డు ఓపెన్ చేసినప్పుడు ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంటది. పల్లెలు పొంచన పడిపోయినాయి, దిగాలు పడుతున్నారు. రైతుల దగ్గరికి పోతే కన్నా ఏం చేయాలన్నా, రైతు కూలీకి పోదాం, పనికి పోదామంటే కూడా ఎవడు ఇత్తనం వేసింది లేదు, గడ్డి తీసేది లేదు, పంట పెట్టింది లేదు. కాస్తో కూస్తో వనాలు వేసుకున్న మామిడి చెట్లు పండించుకునే వాళ్ళు ఈ మామిడి చెట్లకి ఇన్సూరెన్స్ వస్తుందని ఒక్కొక్క రైతు 6,000 నుండి 40,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ కట్టుకొని మోసపోయినటువంటి రైతులు ఈ పొద్దు ఎక్కడ గిట్టుబాటు ధర రాలే మామిడికాయలకి, కానీ ఇన్సూరెన్స్ రావటం లేదు. మా కర్మేందో నువ్వు వచ్చిన తర్వాత కాస్త కూస్త ఎక్కడైనా పంట పడితే ఆ పంటకి ఎక్కడే గాని శనక్కాయలు కానీ, వరి కానీ, మామిడి కానీ కామన్ గా పండించే పంటలు ఇక్కడ వీటికి ఏటికి గిట్టుబాటు ధర రాక ఇళ్లలో నెట్టేసి పెట్టుకుని ఊసి పడతా, పురుగు పడతా ఉన్న అంత హీనమైన పరిస్థితి పల్లెల్లో ఉంది. ఈ తరుణంలో బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత బాధల్లో ఉన్న రైతులు, ఇంత బాధల్లో ప్రజలు, ఇంత బాధల్లో ఉన్న తరుణంలో ఈ టైంలో ఎన్నికలు రావాలి. 4 ఏళ్ళు పడుతుంది టైం ఎన్నికలు రావడానికి. ఈ టైంలో ఎన్నికలు వచ్చిందే ఎవరికి శంకరగిరి మాన్యాలు ఎలా చూపించాలో ప్రజలు పాటికి చూపించిండేవారు కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజలు మర్చిపోకుండా 4 ఏళ్ల పాటు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను పదే ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది మీకు చెందిందా లేదా అని గుచ్చి అడుగుతూ మనం వాళ్ళు గుర్తు చేస్తూ ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్న మోసం. గతంలో మనం గుర్తు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పిన మాట ప్రకారం, క్యాలెండర్ లో ఇచ్చిన డేట్ ప్రకారం చెప్పిన ప్రతి పథకం మీ అకౌంట్లకి 1 రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వచ్చి పడే ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మోసం చేసే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక మారి గుర్తు చేసుకోమని చెప్పి ప్రజల దగ్గరికి పోయి మీరు గుర్తు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ అద్భుతమైన కార్యక్రమం బాబు మోసం, బాబు షూరిటీ మోసం అని కార్యక్రమం ఉంది కదా. ఈ కార్యక్రమం 45 రోజుల పాటు 40 రోజుల పాటు ఈ కార్యక్రమం పల్లెల్లోకి పోయి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు, చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాన్ని ప్రజలకు గుర్తు చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి మనందరం నాయకులందరము రేపు పొద్దున 13, 14 తేదీలలో అన్ని మండలాల్లో జరుగుతున్న కార్యక్రమం ఒక నల్లజర 1, 18వ తేదీ పెట్టుకున్నారు. ఆ కార్యక్రమానికి నాయకులందరూ అటెండ్ అయ్యి అక్కడికి పోయి ఈ మండలాలలో కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపాలని తెలియజేస్తూ కేవలం ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీకి ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పాలని అర్థం కాలేదు. నేను ఎవరో పెట్టారు నాకు వీడియో చూసా, చదువు గురించి చెప్తే మరి నాకు చదివే రాదన్నాడు, మరి నాకు చదువు ఇంట్రెస్ట్ అన్నాడు, మన లెక్క బుక్కులు చదివినా అన్నాడు. ఒక చోటు చూస్తే ఏ విషయంలోనైనా పోనీ పూజ గురించి, దేవుడి గురించి మాట్లాడితే నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, మా నాయన దీపం ఎత్తే సిగరెట్ ముట్టించుకుంటానంటో, మరి అందుకనే అన్బీటబుల్ సనాతని అంటో సనాతన ధర్మం గురించి చెప్తావు, కాషాయ బట్టలు వేసుకుంటావు, తిరుమల లడ్డు గురించి కూడా మాట్లాడుతావు. ఏ ఒక్కదాని మీద నిలకడలేని నువ్వు ఆ చంద్రబాబు నాయుడు గారిని నీ భుజాల మీద మోస్తూ ఒక మారు ప్రజల్లోకి వచ్చి నీ మీద ట్రోల్ అవుతున్నటువంటి వీడియోలను ఒక మారు చూసుకొని మనస్ఫూర్తిగా నేను మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని ఒక మారు గమనించి చెగువీరా పేరు చెప్పుకున్న నువ్వు మతం పేరు మాట్లాడుతున్నావు అంటే
చెగువీర గారిని అవమానపరిచింటే గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారు. మీరు చెగువీరాని యువత ఎంత ఇష్టపడతారంటే ప్రపంచవ్యాప్తంగా అంత ఇష్టపడతారు. ఆ చెగువీర శిష్యుని నేను ఆ చెగువీరాన్ని ఫాలో అవుతున్నా అని చెప్తున్నా. నువ్వు ఈ రోజు మళ్ళీ మతాల గురించి మాట్లాడుతున్నావు అంటే చాలా దిగజారిపోతున్నారు. మీకెంతో క్రేజ్ ఉంది. ఒక వ్యక్తికి ఒక ఇజం వచ్చింది. పవన్ ఇజం అంటే ఒక ఇజం, కమ్యూనిజం కానీ లెనినిజం కానీ లేకపోతే ఏదైనా ఒక వ్యక్తికి ఒక ఇజం రావాలంటే ఎంతో కఠోరమైన శ్రమ ఉంటే తప్ప రాదు. నీకు ఒక పవనిజం అనే ఒక పేరు పెట్టిన తర్వాత ఆ పేరు నిలబెట్టుకునే దానికోసమైనా మాట మీద నిలకడగా ఉంటూ ప్రజలకు ఇచ్చిన మాట మేనిఫెస్టోలో భాగంగా అంటే కూటమిలో భాగంగా నువ్వు కూడా ఆ రోజు మేనిఫెస్టోని పట్టుకొని రిలీజ్ చేసిన నువ్వు కూడా మీ నాయకుని చంద్రబాబు నాయుడు గారిని నీతో పడి నేను కూడా మునిగిపోతా అని చెప్పి మీ బాబుకు గుర్తు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సహాయిస్తూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నడిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రత్యేకించి కన్వీనర్లకు, మండలాల నుండి అందరినీ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఇంత క్రమశిక్షణతో 18 నుండి గ్యాప్ లేకుండా కార్యక్రమాలు మిన్న నడిపించినటువంటి ప్రతి ఒక్క నాయకునికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఇన్ఛార్జ్ పంపుల్ గారు మరియు ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులంతా కూడా గత 20 రోజుల కింద నెల కిందనే మీకు చెప్పడం జరిగింది. నాకు ఒక అత్యున్నతమైన బాధ్యత ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గనైజేషన్ యాక్టివిటీ సెక్రటరీ పథకాలన్నా కూడా బరువు అవుతుంది. అంత దొరుకుతుంది పదం. దాని ఉద్దేశం ఏమంటే ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించి గ్రామీణ స్థాయిలో ఈ బూత్ కమిటీలు, పోలింగ్ బూత్ కమిటీలు ఏవైనా ఉండి మండల స్థాయి నుంచి కింద స్థాయిలో ఉన్న మొత్తం 175 నియోజకవర్గాలలో నాకు 6 నెలల్లో టార్గెట్ ఇచ్చారు కంప్లీట్ గా తిరగాలని. అదే 26 జిల్లాలకు సంబంధించిన ట్రైనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యొక్క కార్యక్రమాలలో జగన్ సార్కి ఈ జన్మకథ నేను రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆర్గనైజేషన్ యాక్టివిటీ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేసి నాకు ఇవ్వడం జరిగింది. నిజంగానే జగన్ సార్ మరొకసారి తలవంచి నమస్కారం తెలియజేస్తున్నాను. దాదాపు 13,500 పంచాయతీలు, 3,200 మున్సిపల్ వార్డు, అంటే దాదాపు 16,000 మనకు యూనిట్స్ ఉన్నాయి. ఈ యొక్క ప్రోగ్రామ్ ఉద్దేశం కూడా అదే. ప్రతి 2 పంచాయతీలకి ఒక రిప్రజెంటేషన్, అంటే దాదాపు 16,000 అంటే 8,000 మందిని ఈ రోజు మన నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు 87 పంచాయతీలు, 36 వార్డులు, 123 యూనిట్స్ ఉన్నాయి. దీనికి దాదాపు మనం 62 మందిని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మన ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు ఆ యొక్క బాధ్యతలు ఇస్తారు. వారి యొక్క విధి విధానాలు ఏమంటే ఆ 2 పంచాయతీలకు సంబంధించిన విషయంలో ఆ యొక్క పంచాయతీకి సంబంధించి పంచాయతీ కమిటీ వేయించిన బాధ్యత మీదే. 4 జనరల్ సెక్రటరీలు, 4 సెక్రటరీలు, ఒక అధ్యక్షులు. అదేవిధంగా అదే పంచాయతీకి సంబంధించి మహిళా విభాగానికి సంబంధించి ఒక అధ్యక్షురాలు, 4 నేయల. అదే పంచాయతీకి సంబంధించి రైతు విభాగంలో ఒక అధ్యక్షుడు, 4 వేయించి వస్తుంది. అదే పంచాయతీకి సంబంధించి యువజన విభాగానికి సంబంధించి 5 మందిని వేయించి వస్తుంది. అంటే ప్రతి పంచాయతీకి పార్టీ తరపు నుంచి దాదాపు 40 మందిని, పార్టీ అనుబంధ సంఘాలు 47 నుంచి 52 మందిని ప్రతి పంచాయతీకి వేయించి వస్తారు. ఇదంతా కూడా ఈ యొక్క బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ క్యూఆర్ కోడ్ మీరు ఓపెన్ చేస్తే మీ పంచాయతీలకు వెళ్ళిన తర్వాత మీరు టీవీకి కనెక్ట్ చేసిన తర్వాత 35 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి సార్ మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు కలిపి దీంట్లో ఉంటాయి. మీరు ఆ సభ్యులు ఎవరైతే కమిటీ మెంబర్లు ఎన్నుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయించేసి వాళ్ళతో ఖచ్చితంగా 35 నిమిషాలు మీరు ఖచ్చితంగా వీక్షించాలి. ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏమంటే ఆగస్టు 5వ తేదీ లోపల మన కదిరి నియోజకవర్గానికి సంబంధించి 280 పోలింగ్ బూతులు, 87 పంచాయతీలు, 36 వార్డులలో కమిటీలు పడిపోతే రేపు పొద్దున్న ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళకు బాధ్యత ఉండడం వల్ల మండల స్థాయిలో ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే లేదా మన కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పడితే ఇమ్మీడియట్ గా ఒక 500 మంది జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. నియోజకవర్గంలో ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ చేసిన రోజు క్యాడర్ మాత్రమే దాదాపు 8,000 మంది జరుపుకోవడం అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయంలో కింద స్థాయి వరకు ఆగస్టు 5 లోపల మండల అధ్యక్షుల యొక్క అధ్యక్షతన
అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, తర్వాత మున్సిపాలిటీ కౌన్సిలర్స్, ఎక్స్ ఎంపీటీసీలు మొత్తం అంతా కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి పంచాయతీలో గ్రామ కమిటీలు ఎప్పుడైతే ఇస్తారో అధ్యక్షతన నేను మండల అధ్యక్షులుగా, మండల కన్వీనర్లు, మండల అధ్యక్షతన ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ పంచాయతీల్లో ఖచ్చితంగా మరి మండల మీటింగ్లు ఇక్కడ ఎక్కడైతే నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరిగిందో భక్తులందరూ చెప్పినట్టు 13, 14 తేదీలు రోజుకు 3 మండలాలు చొప్పున ఈ QR కోడ్ ఓపెనింగ్ ఉంటుంది. మండల స్థాయి తర్వాత పంచాయతీ స్థాయికి వెళ్ళాలి. పంచాయతీ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నాకు కూడా అవకాశం ఉండే దగ్గర 2 వార్డులు కానీ 2 పంచాయతీలు కానీ ఇస్తే అట్లా ఏ నాయకుడైనా, ఎంత పెద్ద నాయకుడైనా చిన్న నాయకుడైనా ఖచ్చితంగా ఒక 2 పంచాయతీలు తీసుకోవాల్సిందే, లేదా 2 వార్డులు తీసుకోవాల్సిందే. దాంట్లో కమిటీలు వేయించిన బాధ్యత ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా రాష్ట్ర కార్యదర్శి అనేది ఒక కలెక్టర్కి ఏ విధంగా కలెక్టర్ పోస్ట్ ఉంటుందో అందరితో రాష్ట్ర కార్యదర్శి తర్వాత నెక్స్ట్ బాధ్యతలు ఇచ్చారు, ఏదైతే ఇచ్చారో ఆర్గనైజేషన్ యాక్టివిటీ అనేది ఒక అత్యున్నతమైన అవకాశం ఇచ్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సార్ గారు. ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఈ యొక్క పరిస్థితుల్లో మీకు ఎటువంటి అవకాశాలు ఉన్నా ఈ ఆగస్టు 5వ తేదీ లోపల కదిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కమిటీలన్నీ కంప్లీట్ చేసి మక్కువలందరూ మంచి పేరు చేస్తారని మీ అందరిని ఆశిస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ రోజు కార్యక్రమం ఏదైతే ఉందో చంద్రబాబు గ్యారెంటీ, చంద్రబాబు షూరిటీ, మోసం గ్యారెంటీ, ఈ ప్రోగ్రాము ఈరోజు మరి ఎందుకు ఈ సందర్భంలో చేయాలనుకున్నారో ముగ్గురు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ లాంచ్ చేయడం మనకు చాలా శుభపరిణామం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు గురించి ఎవరైనా చెప్తే ఏం చెప్తారు? చెప్పినవి చెప్పనివి అన్నీ చేస్తాడు మా రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఈ రోజు చనిపోయినాక కూడా అతను ఈ రోజు మనం 16 ఏళ్ల తర్వాత కూడా దేవుడిగా కొలుస్తున్నాం. మనము పార్టీగా అతీతంగా కొలుస్తున్నాం. ఎందుకు? అతను మేనిఫెస్టో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 2004లో చెప్పారో ఆ మేనిఫెస్టో చూచా తప్పకుండా చెప్పినవి చెప్పనివి అన్ని చేయగలిగినారు. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి వస్తే ఏదైతే మేనిఫెస్టో మీకు బాగా గుర్తు ఉంటే మేనిఫెస్టో అంటానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తుండే, నా మేనిఫెస్టో ఏదైతే ఉందో మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో ఇది ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత అని చెప్తుండే. అంత పవిత్రంగా చూసి ఎందుకు మనం ఎలక్షన్కి ముందు మేనిఫెస్టో అంటే మనం ఎలక్షన్కి ముందు ఎందుకైతే హామీలు ఇస్తామో ఆ హామీలన్నీ నెరవేరుస్తానికి ఒక భద్రంగా మేనిఫెస్టో మనం రిలీజ్ చేసి మేము గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తామని దానికి అంత పవిత్రంగా మన రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వచ్చేవాళ్ళు. ఈ రోజు చంద్రబాబు గారు ఏదైతే మన 2024లో గెలిచిన తర్వాత అంతకు ముందు చెప్పినవి ఆయనకు ఇష్టం వచ్చినట్టు ఆయన నోటికి ఏమొస్తే అవన్నీ హామీలు ఇచ్చేశాడు. ఇచ్చేసి తను ఈ రోజు చేస్తున్నది ఏమంటే నేను ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలుపరిచేశానన్నాడు. ఎక్కడా అమలుపరచల. మన వైఎస్ఆర్సీపీ మన రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన రోజు మాట్లాడుతుంటే సరే ఈయన మాట్లాడుతున్నట్టు నాకు వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీ వాళ్ళు కొంతమంది వ్యతిరేకత స్టార్ట్ అయింది అని చెప్పడం వల్ల తల్లికి వందనం అని మన అమ్మఒడి మన కొత్త గొప్ప ఇచ్చాడు. ఇంక ఏ హామీలు ఆయన నెరవేర్చలేడు కూడా. మన ఆర్థిక పరిస్థితి అతనికి బాగా తెలుసు. ఎందుకంటే తనకు అనుభవం ఉంది, మన పరిస్థితి ఏమి, మనకు ఆర్థిక వనరులు ఏమున్నాయి, ఎలా చేయొచ్చు అనేది తెలిసినా కూడా అతను ఇష్టం వచ్చినట్టు ఆయన అధికారం కోసం అతను మోసం చేయడమే పరమావధిగా అతను మోసం చేసి ఈరోజు అధికారంగా వచ్చాడు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో దయచేసి అందరూ వినగలనా, ఇది అద్భుతమైన ప్రోగ్రాం. ఎందుకని చెప్తున్నానంటే మనకు మనం అధికారంలో ఉన్నప్పుడు గడప ప్రోగ్రాం చేశాం. ఏం చేశాం? ఒక పాంప్లెట్ తీసుకొని పోయి మీ ఇంటికి ఇన్ని లక్షల వచ్చినాయి, ఇన్ని పథకం వచ్చింది, ఈ పథకం రాలేదు, ఈ పథకం వచ్చింది. వాళ్ళకి రాలేకపోతే కూడా మనం చెప్పేవాళ్ళం ఎందుకు రాలేదు అని.
ఇది ఆ కార్యక్రమము దేశంలో ఎక్కడా చేసినాడు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే చేశారు. ఇంటింటికి నీకు ఏదైతే ఉందో తెలియజేయడం మనం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు కూడా తిరుగుతారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నమాట, వాళ్ళు ఎందుకు తిరుగుతారో ఏం చేస్తామని చెప్పుకుంటారో మాకైతే తెలియడం. మీరు చెప్పండి, మన పల్లెల్లో ఎవరైతే ఇప్పుడు మన కార్యకర్తలు ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తారు. ఎందుకంటే అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో ఈ QR కోడ్ కొడితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినది ½ ఏదైతే ఉందో అది వినండి ఫస్ట్. తర్వాత మేనిఫెస్టో ఉంది, టీడీపీ మేనిఫెస్టో, పోయి చెప్పండి ప్రతి ఒక్కరికి ఇంత మోసం చేశాడు, మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. కాబట్టి రేపు మీకు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మళ్ళా మోసపోకండి. దయచేసి మేము చెప్పిందే చేస్తాం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో అదే చేస్తామని. కాబట్టి మీరు ఈ QR కోడ్ ఏదైతే పల్లెల్లో వాటిలో కానీ పల్లెల్లో కానీ గ్రామాల్లో కానీ మీరు చేయాల్సింది ఏమనగా చెప్పండి. ఇక్కడికి రాని వాళ్ళకి కూడా మన వాళ్ళకి చెప్పితే కూడా వాళ్ళకి అర్థమవుతుంది. దయచేసి ఇది చాలా గొప్ప ప్రోగ్రాము. ఇది సక్సెస్ఫుల్గా చేయగలిగితే మన మొక్కుల మీద మంచి పేరు వస్తుంది, మన నియోజకవర్గానికి మంచి పేరు వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నాకు ధన్యవాదాలు. కదిరి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాం పైన మన ప్రియతమ నేత, మన మాజీ ముఖ్యమంత్రి వర్గం, మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక QR కోడ్ను జిల్లా లెవెల్లో ఇప్పటికే లాంఛనంగా పూర్తి చేయడం, మరి ఈరోజు కదిరి అసెంబ్లీ పరిధిలో పూర్తి చేయడం, తర్వాత మండలాలు, తర్వాత పంచాయతీలు ఈ QR కోడ్ విడుదల చేయాలనే కార్యక్రమం భాగంగా ఇక్కడ అందరం కూడా అసెంబ్లీ అయినాం. మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మన సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ అన్న గారు, మన రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు మన సంయుక్త కార్యదర్శి మన లోకేశ్వర అన్న గారు, అదేవిధంగా వేదిక మీద ఇంకా మన అధికార ప్రతినిధి వేముల ప్రయాజ్ గారు, మరియు మన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణీత్ గారు, మరియు వేదిక మీద ఇంకా మన తలుపుల బాబు, మరియు మహిళా అసెంబ్లీ కన్వీనర్లు, మరియు కన్వీనర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, మరియు సర్పంచులు, మాజీ సర్పంచులు, మరియు వివిధ హోదాల్లో ఉన్నటువంటి మండల కన్వీనర్లు, వారి అనుబంధ సంఘాల అధినేతలు, మరియు వారి కన్వీనర్లు, జిల్లా కోఆప్షన్లు, మరియు మండల కోఆప్షన్లు, వివిధ పదవుల్లో ఉన్నటువంటి సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు అందరికీ కూడా రైతు అయినటువంటి మన రైతు అంటాం మామూలుగా రాజశేఖర్ సార్ని మన వైఎస్ఆర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వైఎస్ఆర్ గురించి వక్తలందరూ చెప్పారు. మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన ప్రోగ్రాం ఏమి అనేది. మనము ఈ QR కోడ్ ఇప్పుడు అసెంబ్లీలో ఈరోజు సమన్వయకర్త మరి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మనం ఓపెన్ చేశాం. మనం దీన్ని తీసుకుపోయి మండలంలో 13వ తేదీ తలుపుల నమ్ములుపూరుకుంటా సాయంకాలం 3 గంటలకు అంటే 4 గంటలకు మన నాయకులు వస్తారు. అక్కడ QR కోడ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఆదివారం 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు గాండపేటలో మన నాయకులందరూ, మన వైఎస్ఆర్ మండల సభ్యులు, మరి వివిధ మండలాల కన్వీనర్లందరూ వస్తారు. అందరికీ కూడా స్వాగతం, ఆ రోజు రావాలని తెలియజేస్తూ, ఏ విధంగా అయితే ఇంతవరకు నాయకులందరూ చెప్పారో పల్లెలకు మనము ఇప్పుడు కమిటీలన్నీ కూడా ఈ 7 రోజుల్లో వేసేస్తాం. దాదాపు ఇప్పటికే అనుబంధ సంఘాల కన్వీనర్లన్నీ కూడా మనం అనౌన్స్ చేసేసాం. తర్వాత మనము ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇంకా వాళ్ళ కమిటీలు వేస్తున్నాం. అదేవిధంగా గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు ఏమని చెప్పారు. 7 రోజులు అవి కూడా వేస్తాం. 2-3 గ్రామాలు ఓ రోజు మండల వేసేస్తాం అందరి సమక్షంలో. తరువాత దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు మండలం నుంచి పంచాయతీ వైజ్ 15వ తేదీ నుంచి పంచాయతీ కూడా ఈ అనుబంధ సంఘాల కమిటీ వాళ్ళు, మన కార్యకర్తలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచుల ఆధ్వర్యంలో పల్లెకు తీసుకెళ్తాము. అక్కడ అందరం కూడా తరువాత వాళ్ళ వల్ల ఇంటింటికి పోవాల్సి వస్తుంది అనమాట. ఆ స్కాన్ చేయించడము, వాళ్ళకి చూపించడము, చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశాడో అని చెప్పేది మనమంతా చూపించాలా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్పారో, ఏం చేశారో మనందరికి తెలుసు. అది చెప్పుకున్న పోలంటే మన సమయం లేదు. ఒకటైతే ఛాలెంజ్, చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా ఆయన నా సొంతంగా ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే పథకం ఏది లేదు. రాజశేఖర రెడ్డి గారు చెప్తే ఈరోజు 10 పథకాలు మన శివారెడ్డి అని చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తితే కూడా అమ్మఒడి, మహిళలకు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు 18,750, మరి మన నాయి బ్రాహ్మణులు వీళ్ళందరికీ కూడా ఆటో వాళ్ళందరికీ కూడా డబ్బులు వేయడం, ఇంకా బియ్యాలు ఫ్రీ. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలా.
రామారావు కూడా 2 రూపాయలతోనే ఇచ్చాడు, రాజశేఖర రెడ్డి గారు కూడా 2 రూపాయలతో ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు 5 రూపాయలతో ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత బియ్యం ఇస్తానన్నారు. ఈరోజు ఉచిత బియ్యం కనీసం రూపాయి లేకుండా బియ్యం ఇస్తానంటే అది బహత్తరమైన పథకం. కానీ మనం చెప్పుకోలే, ఈ రోజు మన అమ్మఒడిని ఇచ్చి ఇళ్ళకి పోయిందే అమ్మఒడి ఇచ్చినాడు అంటున్నారు. అమ్మఒడి మాదేనయ్యా, అది 108 మాదే, 104 మాదే, ఉచిత విద్యుత్ మాదే. మొత్తం మీరు ఏం చేసినా కూడా దానికి మీరంటూ ఏమన్నా ఉంటే ఈ ప్రజలకు ప్రత్యేకంగా చేయండి. ఇవన్నీ చేసే వరకు జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకులు వదలరు. మనం మన నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో, మండల కమిటీల ఆధ్వర్యంలో మనందరం కూడా ప్రజల్లోకి పోయి తెలుగుదేశం పార్టీని ఎప్పటికప్పుడు ఎండగట్టి మనం వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి అవన్నీ కార్యక్రమాలు జరిపి ప్రజలకు అందేటట్టు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పేరున తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనకు వెన్నంటూ ఉండి మనకు మంచి సహకారం అందిస్తూ ఎల్లవేళలా అందుబాటులో ఉన్న మన మక్కుల అన్న గారికి పేరున నవజీవ మండల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే దిక్బాబన్న గారికి, శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, వజ్రభాస్కర్ రెడ్డి అన్న గారికి, కొత్తగా మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోకేష్ రెడ్డి అన్న గారికి, ప్రదీప్ రెడ్డి అన్న గారికి, పయాసార్ గారికి, కుర్లి శివారెడ్డి అన్న మా గురువు కుర్లి శివారెడ్డి అన్న గారికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బాబు షూరిటీ లైఫ్ లాంగ్ మోసం గ్యారెంటీ ఇది మన జగన్ సారే చెప్పాడు. పలావ్ బాగలేదని బిర్యానీకి పోతున్నారు, పొరపాటు పడుతున్నారు అని చెప్పినాడు. ఆయన మాట పరిచయం పెట్టకుండా పొరపాటు పడి అందరూ మోసపోయినారు. ఇక మీద అలాంటివి లేకోకుండా మనం అందరం ఎదుర్కోవాలా. ఆయన ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ఉచిత బస్సు అమలు చేసేసాడు ఆయన. అమరావతి ఒక బస్సే చెప్పిండు ఆయన, ఉచిత బస్సులు చెప్పలే, ఉచిత బస్సు చెప్పినాడు. ఒక బస్సు అమరావతిలో తిరుగుతుంది వాళ్ళ కోసము, అది కంప్లీట్ అయిపోయింది. దీపం పథకము వాళ్ళ కొంతమందికి ఇచ్చినాడు. ఎంత? 1000 రూపాయలు. ఇంకో పథకము తల్లికి వందనం అన్నాడు. ఎవరు అది పెట్టిండేది? మా లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిండే పథకాన్ని కాపీ కొట్టి అమ్మఒడి అని అందరూ అంటున్నారు. సగం మంది కూడా ఇంకా సగం మందికి ప్రాసెస్ లో ఉంది అని చెప్పన్నారు సచివాలయాల్లో. నువ్వు ఎంత బాగా అమలు చేస్తున్నావో ప్రజలందరూ గుర్తిస్తున్నారు. అలాగే 50 ఏళ్ళకి పెన్షన్ అన్నావు, యాడిస్తాడు. 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చిండేది మా నాయకుడు వీవర్స్ కి ఇచ్చినాడు, ఎస్సీ ఎస్టీకి ఇచ్చినాడు. మేము అమలు చేసిండేది, మీరు చేయలే. నువ్వంతా మోసం చేస్తాడేది. ఇంకోటి ఆడబిడ్డలు నీదన్నావు, ఏడుంది ఆడబిడ్డలు నీదే? నీ ఇంట్లో నువ్వు కడతాడవే కుప్పంలో, ఆడుంది ఆడబిడ్డలు నీది. ఇల్లు కడతాడు కదా 5 ఎకరాల్లో, ఆడుంది ఆడబిడ్డలు నీదే. ఏది కూడా కరెక్ట్ గా చెప్పు. కరెక్ట్ 74 సంవత్సరాలైనా నీకు ఇంతవరకు ఒకటి కూడా నిజం మాట్లాడలే. ఒకసారి నీకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి మరు జన్మించినాడు. ఏదో దేవుడు ఈవీఎంలో అవకాశం వచ్చినాయి. ఇంకా ఈ 4 ఏళ్లలో అందరికీ మంచి చేసి 10 మంది తను మంచి అనిపించుకో. మనిషి బతికిన బతుకు మనం చనిపోయిన రోజే మనం చేసిన మంచి చెడలు మంచుకొచ్చేది. ఒకటి రాజశేఖర రెడ్డి సార్ చనిపోయిన రోజు ఎన్ని లక్షల మంది వచ్చినారో చూడు. నువ్వు చనిపోయినా పొద్దు కానీ నేను చనిపోయినా, నా భార్య చనిపోయినా పొద్దు. నేను ఆఫ్టర్ నల్లజీవం మండల సర్పంచ్. నా భార్య చనిపోయిన రోజు 15,000 మంది వచ్చినారు. మనం బతికిన బతుకు మనం చనిపోయిన రోజే అర్థము. ఇంకైనా నువ్వు మోసం చేసేది నిలిపేసి ఇంకా నువ్వు మంచి చేసి జనాలకు మెప్పు పొందల్లా. ఇంకా 10 ఏళ్ల కాలం నువ్వు బతకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మక్కులన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చూశాను, నాకు కూడా సబ్ జైల్లోని సోర్లు వచ్చింది. ఒకటి నేనైతే వార్డు నెంబరే మా తలుపుల మండలంలో తలుపుల మేజర్ పంచాయతీలో కేవలం నేను వార్డు నెంబర్. పదవులు కాదు ముఖ్యం, దానికి ఎంత పవర్ ఉందో చూపించాలా. లొకేషన్ పదవులు కాదు, పదవులు స్టార్ట్ అయిపోతాయి. అయ్యే పెద్ద సమస్య కాదు. ఒక జెండా మోసిన ఇప్పుడు మనము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా వెనకబడినాం. ఇప్పుడు కష్టపడినాడు మన దగ్గర నిలబడినాడు కోసం ఆ రోజు
ఎట్లా నిలబడతావో మబ్బులన్నా అది నీకే తెలియాలా. ఎందుకంటే ఈ రోజు భార్య బిడ్డలు ఇచ్చిపెట్టే ఊరు ఇచ్చిపెడతారు. అందులో అప్పుడు పాలైపోయినారు కార్యకర్తలు. వాళ్ళకు అండగా నువ్వు నిలబడలా. నువ్వు ఎక్కడ భూమి అమ్ముతావో, బెంగళూరు ఎక్కడ అమ్ముతావో వాళ్ళకి అండగా నిలబడి ప్రతి ఒక్క ఊరికి తిరుగు కష్టపడ ప్రతి ఒక్కరిని గుర్తించు. ఎందుకంటే ఈ సమస్యలు సంచయంలో నెల రోజులు చెప్పకూడదు, ఇన్నాళ్ళు తెలుస్తుంది. బయట ఉండే కేసులు కథనే కాదు, జైల్లో పడి నెలకలు చూసినాడు తెలుస్తాడు బాధలు. కాబట్టి వాళ్ళ బిడ్డలు పెళ్ళాం బిడ్డలు ఉంటారు, జైలుకి బిడ్డలు ఉంటారు. నాకంటే డబ్బు ఉంది, ఇది సంపాదిస్తా, నాకేం లాయర్లు కొంటా, అందరినీ కొంటా, నాకు సమస్య కాదు. కొంతమంది బీదోళ్ళు ఉన్నారు, వాళ్ళకి అండదండలుగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి నియోజకవర్గం లేదందరికీ ప్రతి ఒక్కరూ చంద్రబాబు షూరిటీ, మోసం గ్యారెంటీ దీని గురించి చాలా క్లుప్తంగా వివరించినారు. మీరందరూ జగనన్న సైనికులు. ప్రతి గ్రామాల్లో, మండలాల్లో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి పోయి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసాల గురించి వివరించి వాళ్ళకందరినీ రపా 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 ప్రతి ఒక్కరికి వాళ్ళకి అందాల్సిన పథకాలు, ప్రతి ఇంటికి లబ్ధి ఏదైతే రావాల్సిందో దాని గురించి క్లుప్తంగా వివరించవలసిందిగా మీరు ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఇది ఈ ప్రోగ్రాం ఒక కన్వీనర్లు, మండల కమిటీలే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు, అక్క, తల్లి, అవ్వ, తాత ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి మీరందరూ పక్కనున్న వాళ్ళకు వివరించి మీకు జరిగిన అన్యాయాన్ని, జరుగుతున్న అన్యాయాన్ని క్లుప్తంగా వివరించవలసిందిగా కోరుకుంటూ మీరందరూ కార్యక్రమాన్ని వచ్చిన దానికి మీకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లంచ్ అరేంజ్ చేసినాం, మీరందరూ ఫోన్ చేసి